నిన్న జరిగిన పాలిగ్రఫీ టెస్ట్ విషయానికొస్తే, నేను వెళ్ళినప్పటికే ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పి నిందితుడు ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నాడో చెప్పడం జరిగిందంట. మరి ఆ అమ్మాయి చచ్చిపోయింది అనేటప్పుడు వాడి సీఎం అమ్మాయి బాడీలో ఎలా దొరికింది? అంటే చచ్చిపోయిన తర్వాత ఇతను చేశాడు అని కూడా ఒక వర్షన్ ఉంది. నేను ఇందాక చెప్పాను మీకు, చచ్చిపోయిన శవం మీద కూడా అటువంటి కార్యక్రమం చేశారనేది చాలా జుగుస్సాకరంగా ఉంది. సరే, ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే మనుషుల్ని కాదు జంతువులతో కూడా చేశారట. ఈ మధ్య ఒక కేసు నేను స్టడీ చేశాను. మరి అటువంటి వాళ్ళు వస్తున్న ఈ పరిస్థితుల్లో ఏది జరిగినా కానీ దాన్ని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే మీరు ఇందాక ఒకటి భారతదేశం మొత్తంలో ప్రతి నిమిషం ఇది జరుగుతుందని అన్నారే, దానికి సంబంధించి ఒక స్టాటిస్టిక్స్ మీకు చెప్తాను. ఎంత దారుణం ఉందంటే, నేషనల్ క్రైమ్ స్టాటిస్టిక్స్ ఆన్ సెక్సువల్ వైలెన్స్, అంటే రేపు ఒకటే కాదు అన్ని రకాల వైలెన్స్కి సంబంధించి చూస్తే 31,516 కేసులు ఒక్క ఈ 2022 సంవత్సరంలోనే రిపోర్ట్ అయినాయి అంట ఇండియాలో. అయితే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇంకా చాలా కేసులు రిపోర్ట్ కాలేదట. అయితే ఇవన్నీ చూస్తే వాళ్ళకి అందిన సమాచారం ప్రకారం ప్రతి 16 నిమిషాలకి ఒక అమ్మాయిని రేప్ చేయబడుతుంది ఇండియాలో, ప్రతి 16 నిమిషాలకి. ఇటువంటి మన స్టాటిస్టిక్స్ విన్నప్పుడు ఇంకా దారుణమైన ఏంటంటే, మనకు యాక్ట్లు అయితే వచ్చినాయి, వర్క్ ప్లేస్లో కూడా జరుగుతున్నాయి. ఆ వర్క్ ప్లేసెస్లో ఇప్పుడు ఇండస్ట్రీ అన్నారు. ఇండస్ట్రీస్ అంటే హెల్త్ ఇండస్ట్రీ ఉంది, లేకపోతే సినిమా కూడా ఇండస్ట్రీగా పరిగణించారు. కాబట్టి మీటూ మూమెంట్ అవన్నీ మనకి తెలిసినాయే. మరి లీగల్ ఫ్రేమ్ వర్క్లో విశాఖ గైడ్లైన్స్ 2013లో యాక్ట్ రావడం అవన్నీ మీకు తెలిసిన విషయమే. అయినా కూడా మీ ఛానల్ ద్వారా ఒక ముక్క చెప్తాను. మనకు 1997లో విశాఖ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో సిరీస్ ఆఫ్ గైడ్లైన్స్ ఇచ్చారు, సెక్సువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్లో జరగకుండా ఉండేదానికి. తర్వాత ఎంప్లాయర్స్ని ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోమని చెప్పారు. 16 ఏళ్ళు జరిగిన తర్వాత 2013లో ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ పేరు ఏంటంటే సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్ 2013. దాంట్లో ఏం చేశారంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఐసీసీ అనే దాన్ని వర్క్ ప్లేస్లో ఏర్పాటు చేశారు. అంటే వర్క్ చేసే ప్లేస్లోనే ఆ ఎంప్లాయీస్లో కొంతమందిని ఒక ఐసీసీ కమిటీగా పెడతారు. వాళ్ళు ప్రిలిమినరీగా ఫస్ట్ అక్కడ ఇట్లాంటివి జరగకుండా చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ జరిగితే వెంటనే ఒక యాక్షన్ తీసుకుంటారని పెట్టారు. కానీ కాలక్రమేణా జరిగింది ఏంటంటే, ఈ ఐసీసీలో అక్కడ ఉన్న ఎంప్లాయీసే కాబట్టి ఆ ఎంప్లాయర్ కంపెనీకి చెడ్డపేరు రాకుండా ఉండేదానికోసం వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి జరిగిన దగ్గర కూడా జరగలేనట్టే రిపోర్ట్ ఇస్తున్నారు. సో అలా దారుణంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మీకు తెలుసు, నిన్న ఆనరబుల్ జస్టిస్ హేమా కమిటీ కేరళలో, దాని గురించి కూడా నేను చెప్తాను. నిన్ననే వచ్చింది అది. దానికంటే ముందల మీకు ఒక కేసు గురించి నేను చెప్పాలి. అదేంటంటే నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018లో 228A ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 1 ఆ తీర్పు వల్ల వస్తే ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు బాధితులు, వాళ్ళని ఏ విధంగా ఆ బాధితుల పేర్లు కానీ డీటెయిల్స్ కానీ ఎలా ఉంటారు, ఏ కర్లలో ఉంటారు, ఇటువంటి చెప్పకూడదని చెప్పి ఒక సెక్షన్ పెట్టారు. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత యాక్ట్, అది దాంట్లో కూడా సెక్షన్ 72, 73 అని పెట్టారు. ఈ యాక్ట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రైవసీ అనేది చాలా ముఖ్యం. ఎవరికి జరిగింది అని తెలిస్తే వాళ్ళని కించపరుస్తూ చూస్తారు, వాళ్ళకి వర్క్ కూడా ఇవ్వరు మళ్ళీ. సో పుట్టుస్వామి కేసు అని ఒకటి జరిగింది, పుట్టుస్వామి వర్సెస్ కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని 2017లో జరిగింది. దాంట్లో రైట్ ఆఫ్ ప్రైవసీ మీద, అంటే స్త్రీలకి ఒక ప్రైవసీ ఉంది. అది ఆర్టికల్ 20, నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ వితౌట్ ఎనీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, లేకపోతే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అన్ని దేశాల్లో ఉంది, అమెరికాలో ఉంది. సో ఆ ప్రైవసీని, ఏ బట్టలు వేసుకోవాలి, ఏం తిండి తినాలి, ఎలా ఉండాలి అనే దానికి ఒక హక్కు ప్రతి వ్యక్తికి, స్త్రీలకు కూడా ఉంది. కాబట్టి దాన్ని కాపాడాలంటే, ఎక్కువ కేసులు రిపోర్ట్ అవ్వాలంటే ఆ రైట్ ఆఫ్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన ఈ చట్టాల్లో, చట్టాలు అయితే బాగుండే కానీ
నిజ జీవితంలో అలా జరగలేదు. మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి నా మీద రేప్ జరిగిందంటే కూర్చోమ్మా అంటారు. ఆ అమ్మాయిని పోనీయరు, ఉంచుతారు అక్కడే. అట్లే కోర్టులో ఆ అమ్మాయిని క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా మనం చాలా సినిమాల్లో కూడా చూస్తాం. పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా దాంట్లో జరిగింది. సో అనేక విధాలుగా తన మనసు బాధపడేటట్టు నిజాన్ని బయటికి చెప్పకుండా ఆపేటట్టుగా మీరు యాజ్ ఏ జడ్జిగా చేశారు, అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్గానే ఉన్నారు. సో ఇలాంటి కేసెస్కి సంబంధించి ఒక సత్వర న్యాయం జరగాలి. అసలు సత్వర న్యాయం జరగకపోవడానికి కారణం ఏంటి? సత్వర న్యాయం జరగాలి అంటే కోర్టులు కానీ, ఇటు న్యాయ వ్యవస్థ కానీ ఎలా దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటారు? ఇక్కడ అమ్మా మీరు మూడు 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 విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే ప్రపంచంలో ఒక 2 ఫేమస్ కేసుల గురించి చెప్పుకోవాలి. దాంతోపాటు ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ పైరసీలు అనుకోండి, లేకపోతే ఇందాక మనం అనుకున్నాం సెక్సువల్ ఫిల్మ్స్ కానీ, యూట్యూబుల్లో కానీ, పోర్న్ వీడియోస్ కానీ, నాకు ఆ పేరు రావడం లేదు, పోర్న్ వీడియోస్ కానీ వాటికి సంబంధించి మనందరికీ తెలిసిందే మీ టూ మూమెంట్. అది ఎప్పుడొచ్చింది? 2017లో హార్వీ వెన్స్టైన్ అనే ఆయన ఎక్స్పోజ్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో ఈ కారణాలు ఏదైనా హెరాస్మెంట్ జరుగుతుందని. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఎవరి పేర్లు మనకు అవసరం లేదు, అక్కడ కూడా ఇవన్నీ ఎక్స్పోజ్ చేసి వచ్చినాయి. ఇప్పుడు కేరళలో వచ్చింది. ఈ కేరళలో జస్టిస్ హేమ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. జరిగేది వాస్తవమే, ఆ జరిగిన దానికి ఇదిగో పలానా వాళ్ళకి ఇట్లా జరిగింది అని పేర్లు చెప్పకుండా ఆమె ఇస్తే ఆ పేర్లు బయట పెట్టమని అడుగుతున్నారు. అంతేకాకుండా ఇద్దరు ఈ అదే మనకి ఇప్పుడు ఎట్లా ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఏదో ఉంటుంది కదా, అమ్మ అనో ఏదో ఉంటుంది అక్కడ, మా ఎట్టుందో అక్కడ అమ్మ ఉంది, అక్కడ అమ్మ అంటారు దాన్ని. ఆ అమ్మాలో ఇద్దరు రాజీనామా కూడా చేసేసారు నిన్న. సో అంత సీరియస్గా స్ట్రాంగ్గా అక్కడ మూమెంట్ వచ్చింది. సో ఈ కల్చర్ అంటే సినిమా ఇండస్ట్రీలో వచ్చినటువంటి అనేక చెడు అలవాట్లు నిజ జీవితంలో కూడా వచ్చేసింది. అదేవిధంగా ఇప్పుడు యుఎస్లో జరిగే ఈ ఫంక్షన్స్లో ఇక్కడి నుంచి కొంతమంది కళాకారులు ప్రొఫెషనల్స్ వాళ్ళు అక్కడ డ్యాన్స్ యాక్టింగ్ వాళ్ళకి వెళ్ళేవాళ్ళు కాంట్రాక్ట్లో మటుకు దీంతో కాకుండా అక్కడ ప్రాస్టిట్యూషన్ కూడా యాక్సెప్ట్ చేసి వెళ్ళారు. దాని మీద కూడా నేను ఎన్టీవీలో విత్ రికార్డెడ్ ఎవిడెన్స్లో చూశాను. అక్కడ ప్రాస్టిట్యూషన్ అనేది పర్మిటెడే, బట్ విత్ లైసెన్స్. వీళ్ళు అనఫిషియల్గా వీళ్ళ పేర్లు రాకుండా వీళ్ళు అక్కడ ప్రాస్టిట్యూషన్ చేశారు. అంటే మేధావులు సెలబ్రిటీస్ కూడా డబ్బు కోసం కానివ్వండి, పనుల కోసం కానివ్వండి, వాళ్ళు అమ్ముకునే పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ మధ్య కొత్తకోట శ్రీనివాసరెడ్డి అని కమిషనర్ గారు ఇక్కడ ఆయన ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. ఎంత అలార్మింగ్ సిచ్యువేషన్ ఉందంటే, నెంబర్ 1 హైదరాబాద్ సిటీ పోలీస్ లిమిట్స్లో 2023లో 2022 కంటే 12% రైజ్ అయ్యి కేసులు రిపోర్ట్ అయినాయి అంట. అంటే రోజు రోజుకి ఇలాంటి నేరాలు పెరుగుతూ ఉన్నాయి. అది నేను చెప్పదలుచుకుంది. హైదరాబాద్ సిటీలో ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇంతమంది చదువుకున్నారు, 24 hours బిజినెస్ చేసుకోమంటున్నారు, మాది వరల్డ్ సిటీ అంటున్నారు. మొన్న ఆయన రేవంత్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి నా పోటీ వేరే రాష్ట్రంతో కాదు, నా పోటీ చైనాతో అన్నాడు. సో అంత ఉండే ఇక్కడ మరి ఇంత నేరాలు 12% పెరిగి 2484 కేసులు 2022లో అయితే 2775 కేసులు మరి 2023లో అయినాయి. అంతేకాకుండా 291 కేసులు ఎక్కువైనాయి 2023లో. వాటిల్లో 67 కేసులు రేపులు అంట, 403 కేసులే రిపోర్ట్ అయినాయి అంట, అండ్ రిజిస్టర్డ్ యాజ్ రేప్స్. మిగతా అన్నీ రిజిస్టర్ కూడా కాల. ఇది ఆ స్టాటిస్టిక్స్. వేరే కేసుల సంగతి మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. కానీ ఓవరాల్ క్రైమ్ కూడా ఒక 2% ఇంక్రీజ్ అయిందంటమ్మా. తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెండర్స్ యాక్ట్ అనే దాన్ని చూస్తే
12% తగ్గిందంట. దీనికి కారణం ఏంటి? చిన్నపిల్లల మీద జరిగే నేరాలు 12% తగ్గడం ఏంటి? పెద్దవాళ్ళ మీద జరిగే నేరాలు 2% పెరగడం ఏంటి అని కనుక చూస్తే, ఇప్పుడు చిన్నపిల్లల మీద జరిగే నేరాల మీద ప్రజలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఆ కేసుల్లో శిక్షలు ఎక్కువ పడుతున్నాయంట. దానికి సపరేట్ కోర్ట్స్ వచ్చినాయి. రేప్ కేసెస్లో వచ్చే తీర్పిచ్చే కేసు కోర్ట్స్ వేరు, ఈ దీన్ని జరిగే కేసెస్ వేరు. అంటే 2022 కంటే 50 కేసులు తగ్గినాయి అంట. ఇది ఒక అచీవ్మెంట్గా చెప్పొచ్చు మనం తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, పోలీసు వాళ్ళు గట్టిగా పనిచేస్తున్నా, జడ్జిలు తీర్పులు ఇస్తున్నా ఇంకా నేరాలు జరగడానికి కారణం ఏంటంటే, మెంటల్ బ్యాలెన్స్ అనేది చాలామంది తప్పిపోతున్నారు. సో ఈ మెంటల్ బ్యాలెన్స్ ఎందుకు తప్పిపోతున్నారు? లస్ట్ వల్ల కానీ, లేకపోతే రివెంజ్ వల్ల కానీ, లేకపోతే ఎవరో ప్రోద్బలిపిస్తే చేసే నేరాలు కూడా ఎందుకు జరుగుతున్నాయని మనం చూస్తే, ఒక్కసారి మనం ప్రపంచంలో 2 కేసులు వరల్డ్, అవి మీ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నా. ఒకటి అమెరికాలో జరిగింది, దాన్ని బోబెట్ కేసు అంటారు. ఆ బోబెట్ కేసులో BOBBITT, ఇది ఫస్ట్ కేసు. దీంట్లో ఏం జరిగిందంటే, ఒక అమెరికన్ కపుల్, భార్యాభర్త, వాళ్ళిద్దరి మధ్యలో స్టెయిన్ రిలేషన్స్ ఉన్నాయి. కానీ వరల్డ్ ఫేమస్ అయింది ఆ కేసు. ఎందుకంటే 93లో ఈ అమ్మాయి అతని అంగాన్ని కత్తిపెట్టి కోసేసింది. ఎందుకు కోసింది అనేది ప్రశ్న. అయితే ఆ లక్కీగా అక్కడ అడ్వాన్స్ ఉంది కాబట్టి దాన్నే మళ్ళీ అతికిచ్చి అతను బతికాడు, నార్మల్ అయ్యాడు, అది వేరే విషయం. కానీ చూస్తే తర్వాత ఆ అమ్మాయికి సంబంధించి ఒక ఎంక్వైరీ చేశారు, ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేశారు. ఆ అమ్మాయిని చెప్పిన ఆ అమ్మాయి బాధలు, సెక్సువల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా ఆ పెళ్ళి అనే దాన్ని అడ్డం పెట్టుకొని చాలా బాధలు పెట్టాడంట. ఎంత బాధలకి తట్టుకోలేక ఆమె చాలా సందర్భాల్లో అబాసిస్ కూడా చేయించుకుందంట. అయినా కానీ వీడు వదలకుండా చేస్తే ఆమె యొక్క మానసిక ప్రవృత్తి అనుకోండి, లేకపోతే మానసిక పరిస్థితి దారుణంగా పడిపోయి డిప్రెషన్కి గురయ్యి, క్లినికల్గా కూడా అది ప్రూవ్ అయ్యి ఆ డిజార్డర్ వల్ల భర్త యొక్క అంగాన్ని కూడా కోసేసింది. అది భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఒక అనుబంధం అనేది, లేకపోతే ఆ క్రియ అనేది ఈ విధంగా మలిసిపోవడానికి ఆ పైశాచికత్వమే కారణము. దానివల్ల ఈ అమ్మాయి ఇదైంది కాబట్టి, మెంటల్ డిజార్డర్ ఉంది, అది చేసింది కాబట్టి ఈ అమ్మాయిని వదిలేశారు శిక్ష చేయకుండా. సో ఆ మెంటల్ డిజార్డర్కి కారణము భర్తే. అది అట్లా అప్పట్లో వరల్డ్ ఫేమస్. అది 1993లో జరిగింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్యలో జరిగే కేసుల విషయంలో కానీ, లేదా ఇతర కేసుల్లో కానీ మెంటల్ డిజార్డర్ అనేది, లేకపోతే మెంటల్ బ్యాలెన్స్ అనేది సైకియాట్రిక్గా కానీ, సైంటిఫిక్గా కానీ ఒక ప్రాతిపదికన స్టడీ చేసి దాన్ని కంట్రోల్ చేయాలి. అలా జరగకుండా చేయాలనేది ఒకటి నిర్ణయించారు.